నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. శ్రావణ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఏకాదశిని అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి అని పిలుస్తారు. ఆ ఏకాదశి పేర్లని చదువుతూ ఉంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఆ సంతోషానికే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది ఆనంద ఏకాదశి. మరి ఈ మంగళవారం వస్తున్నటువంటి ఈ ఆనంద ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? మంగళవారం ఆరుద్ర నక్షత్ర కలయికతో వస్తోంది కాబట్టి ఇంకేమైనా స్పెషాలిటీ ఉంటుందా? ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజు? అంటే శివుడు అనగానే మంగళకారుడు. ఆ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శివయ్యదే. శివయ్యదే. అంటే శివుడి యొక్క శక్తి కలిగి ఉంది దాంట్లో. శివుడు జన్మ తీసుకున్నాడు, శివుడు జన్మించాడు, ఆ నక్షత్రానికి కారకుడు ఆయన. ఆ క్వాలిటీస్ ఆయనలో ఉంటాయి. ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాలలో ఉండేటువంటి అధిపతి రాహు. అవును, రాహు మాయ, ఇల్యూజన్స్. దేని మీద మనకి మక్కువ పెంచేస్తాడు. ఆయనకి దేని మీద మక్కువ అంటే శ్మశాన వైరాగ్యం అంటే మక్కువ. ఈశ్వరుడి ఎందుకు అందరూ తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటే అలా వచ్చి ఒంటరిగా ఉండి బిక్కు బిక్కుమంటూ ఆ చీకట్లో ఉండేటువంటి నా భక్తుడి కోసం నేను అక్కడ ఉంటాను అంటాడు ఆయన. అంత ప్రేమ దయ కలిగినటువంటి పరమాత్మ. ఆ రోజు అంటే మనకి మీరు మాట్లాడేది ఎలా అనుభూతిస్తుందో కదా శివుడిని. ఒక మాట మనసుకు ఎంత కష్టం అనిపిస్తుందో శివయ్యని ఏదైనా అంటే. చివరికి మళ్ళీ వెళ్ళేది అక్కడికే కదా. అప్పుడు కూడా పాపం రాను ఆయన ఏదో అన్నాడు ఆయన పాపం. ఏం ఉండదు, ఏం పట్టించుకోడు మనకి. అందుకనే కాశీలో కాశీ వెళ్ళింది అంటే కాశీలో జన్మ తీసుకోవడం ఒక పుణ్యం అయితే కాశీలో మరణం అనేది మోక్షాన్ని ఇస్తుంది అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి మనస్సు కలిగిన పరమాత్మ ఆ రోజు నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రం. ఆనందవనం అంటారు కాశీని, వారణాసిని ఆనందవనం. అది ఇక అక్కడికి వెళ్తే ఇంకా ఆనందమే నీకు. అంటే ఇక్కడ మనం రాత్రులు బయట తిరుగుతున్నాం అనుకో, ఇక్కడ చెత్త చెదారం ఉంటే దోమలు వస్తాయి. అక్కడ అంత చెత్త చెదారం, దోమ గాని బ్యాక్టీరియా గాని అంటురోగాలు గాని ఉండవు. అంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు వారణాసిలో కోవిడ్ లేదు. కొన్ని శివక్షేత్రాల్లో కోవిడ్ స్ప్రెడ్ అవలా. అంటే అలా విలయతాండవం అయితే ఏదో అంటే వచ్చిన వాళ్ళు ఏదో ఉన్నారు, ఇబ్బంది ఎక్కువ పడల. సహజంగా మిగతా కంట్రీస్ తో పోలిస్తే భారతదేశం చాలా తక్కువ. అలా కొన్ని క్షేత్రాల్లో శ్రీశైలం, అరుణాచలం కొన్ని క్షేత్రాల్లో అసలు దాని స్ప్రెడ్ అనేది అంత ఎక్కువగా లేదు. ఆ శివుడి యొక్క తత్వం అంటే ఆ శక్తి మనల్ని రక్షించింది. అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఉండేటువంటి ఆచార సాంప్రదాయాలు వాళ్ళ ఆరోగ్యానికి ఇచ్చింది. ఇక్కడ మనం అంటే ఏకాదశి గురించి మనం విష్ణువు గురించి మాట్లాడాలి, ఏమిటి శివుడి గురించి మాట్లాడుతున్నాం అనిపించవచ్చు. అంటే శివకేశవులకు అభేదము. ఖచ్చితంగా ఆయన లయం చేస్తాడు, ఈయన వ్యాప్తిస్తాడు. అది వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అన్యోన్యత. వాళ్ళు విడిగా ఉండరు, కలిసే ఉంటారు. ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రయుక్తంగా మంగళవారం వచ్చింది కాబట్టి మనం ఇన్ని మాట్లాడుకుంటాం. మనం మన జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఏకాదశి ఉపవాసం చేయటం అనేది మనకి ఆనందాన్ని ఇస్తుంది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అది పరమావధి. అంటే ఏది తీసుకున్నా అల్టిమేట్గా ఎండ్ ప్రోడక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. అది ఆనందం కోసం ఏది చేసినా అది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. ఉపవసించడం ద్వారా, పదార్థాన్ని భుజించడం ద్వారా, ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుంది, నాకు బిర్యానీ తింటే ఆనందంగా ఉంటుంది. అది తిన్నది కాసేపు ఉన్నంత వరకే శాశ్వతంగా ఉంటుంది. కానీ ఏకాదశి ఉపవాసం ఉంటే ఆ ఆనందం మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు ఉంటుంది, ఏకాదశి వరకు ఉంటుంది. అది దానికోసం మనకి మన పూర్వీకులు ఆ ఏకాదశి తిథిని పురస్కరించుకుని ఉపవాసించండి అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండు, అన్య పదార్థాల మీద వ్యామోహాల మీద పెట్టకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ నామస్మరణ చేస్తూ ఆ శివుడి యొక్క సాన్నిధ్యంలో, విష్ణు యొక్క సాన్నిధ్యంలో మనకి ఇవి చేసినట్టు. అంటే ఈ కలియుగంలో ఎంతమంది చేశారో మీకు
అవును, గురుగారు పంపిస్తుంటారు. ఎవరెవరు చేశారమ్మా? కలియుగంలోన హరిశ్చంద్రుడు. రాజా హరిశ్చంద్రుడు ఆయన ఆయన బిడ్డను పోగొట్టుకుని చాలా బాధతో ఉంటే శ్రీకృష్ణుడు చెప్పాడు యుధిష్ఠిరుడికి త్రేతాయుగం ద్వాపర యుగంలో అని అంటారు. అయితే తన బిడ్డను పోగొట్టుకుని చాలా బాధపడుతూ ఉంటే ఈ అజయ్ ఏకాదశిని చేస్తే గనక డెఫినెట్ గా ఫలితం ఉంటుంది అనగానే ఆ అజయ్ ఏకాదశిని ఆయన చేయటం, వెంటనే తన పోయిన ఆ బిడ్డని మళ్ళీ పొందటం, పోగొట్టుకున్న తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందటం అనేది జరిగింది అని అంటారు. అంటే అజరామరము అంటారు. అజరామరం. మనం ఈ ఏకాదశులు చేయడం వల్ల ఆ ఏకాదశి తిథులకి అంటే అక్కడ ఉన్నటువంటి శక్తికి ఆ పేరు. మనం ఏది చేసినా అజరామరంగా శాశ్వతంగా ఉండిపోతుంది. కోల్పోయిన వాటిని తెచ్చుకుంటాం. మనం ఏం కోల్పోతున్నాం అంటే ఆత్మని కోల్పోతున్నాం. భౌతిక దేహం మీద వ్యామోహంతో ఆత్మశక్తిని కోల్పోతున్నాం. దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ఆత్మక శక్తి ఆధ్యాత్మికతే, ఉపవాసమే, నీకు నువ్వు దగ్గరగా ఉండడమే. ఇది చేయడం వల్ల అది వస్తుంది. ఐహికాలు కూడా నెరవేరే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికం ఆ కోణంలో ఉండే వాళ్ళకి అది ఉంటుంది. లేదండి మాకు పోయినవి, మా వస్తువులు మాకు పోయాయి, మా డబ్బులు మాకు పోయాయి అనే వాళ్ళకి కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా సార్? 100% ఉంటుంది. దానికి అంటే మనం కోల్పోయిన వాటిని పొందడానికి సాధన, దానికి ఒక శక్తి అవసరం. అది అంటే దైవశక్తి, మంత్రాధీనం, మంత్రం యంత్రాధీనం. ఇలా మనం అనుష్ఠానం చేయడం ద్వారా కొన్ని మంత్రాలు సాధన చేయడం ద్వారా వాటిని పొందడానికి అవకాశం. మరి ఏం చేయమంటారు రేపటి ఏకాదశి రోజు? మంత్రం విష్ణు సహస్రనామార్చన దీనికి ప్రథమైనటువంటి. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి సింహరాశిలో ఆయన సంచారం, స్వక్షేత్రంలో ఉన్నారు, ఆయన సొంత ఇంట్లో ఉన్నారు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు ఒక్కరే కాబట్టి మీరు చేసేది అది పంచమ స్థానంలో సంచారం. రవి సంచారం పంచమంలో ఉంది. పంచమం అంటే మనకి జ్ఞానం వస్తుంది, పుత్రులు వస్తారు, మనకు కావాల్సిన అన్ని సుఖాలు జ్ఞానంతో వస్తాయి. మీరు ఇక్కడ చేసేటువంటి విష్ణు సహస్రనామార్చన అంటే మనం విష్ణువు అని పేరు పెట్టాం. వ్యాప్తి చెందినటువంటి సూర్యనారాయణుడే విష్ణువు. అక్కడ ఉన్నటువంటి సహస్రనామాలు ఆయనవే, ఆయనకు అనువదించుకోవచ్చు. విష్ణునామాలని మీరు అనువాదం చేస్తే అన్ని కూడా సూర్యుడికి ఆపాదింపబడతాయి. మనకు అభేదం ఏం కనపడదు. అద్భుతంగా మళ్ళీ అక్కడ పరమేశ్వరుడే కనిపిస్తాడు. సృష్టి స్థితి లయకారకులు ఇద్దరూ కూడా సూర్య రూపంలో సంచారం చేస్తూ మనకి దర్శనమిస్తున్నారు. ఏకాదశి తిథి ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటిది. మనం ఉపవసించి మంత్ర అనుష్ఠానం చేస్తే మనం కోరుకున్నటువంటి ఈప్సితాలన్నీ కూడా సిద్ధిస్తాయి. ఓకే, అన్ని కోరికలు సిద్ధిస్తాయి. మంత్ర జపం చేయాలి. మరి మాకు విష్ణు సహస్రనామం చదవటం రాదండి, ఏమిటి మరి మా పరిస్థితి? మనకి అష్టాక్షరి మంత్రం ఏంటమ్మా? ఓం నమో నారాయణాయ. నేను అద్భుతంగా అంటే ఆ స్వామి సంకల్పంతో ఓం సూర్యనారాయణాయ సరిపోతుగా. అందులోనే అన్నీ ఉన్నాయి, అన్ని ఆయనలో ఉన్నాయి, అన్ని ఆ నామంలో ఉన్నాయి. ఓం సూర్యనారాయణాయ ఈ మంత్రాన్ని ఒక సహస్రం పర్యంతం చేస్తే విష్ణు సహస్రనామం అయిపోయింది. ఓం నమో నారాయణాయ, ఓం సూర్యనారాయణాయ. సూర్యుడే నారాయణుడు, నారాయణుడే సూర్యుడు. అద్భుతంగా ఈ ఉపాసన చేస్తూ స్వామికి దగ్గరగా ఉంటూ ఉపవాసిస్తూ నామాన్ని ఉచ్చరించండి. మీరు అనారోగ్యంతో ఉన్నా, మీకు రోగాలు తగ్గాలంటే లంకనం పరమౌషధం. మీరు మందులు వేసుకోండి. ఔషధాల సేవనానికి ఆహారానికి సంబంధం లేదు. మేము షుగర్ పేషెంట్లు మందులు వేసుకోవాలి, ఏదైనా పళ్ళ రసాలను తీసుకుని మందులు వేసుకోవచ్చు. మీరు ఎలాగో జ్యూసెస్ చెప్తారు కాబట్టి ఆ రోజు స్వామికి ఏది నివేదించి మేము స్వీకరించవచ్చు అది కూడా చెప్పండి. మంచి గుమ్మడిగా చూసామా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 2-3 సార్లు తాగండి. ఒక 100 గ్రాముల కొబ్బరికాయ తీసుకుని, కొబ్బరికాయ చెప్ప తీసుకుని, ఒక 100-150 గ్రాములు మంచి గుమ్మడికాయ, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని వడకట్టండి. నీళ్ళు అది వస్తుంది సార్? కొంచెం వాటర్ పోయాలి, కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా పేస్ట్ కొట్టండి, వడకట్టండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి వేయండి, కొంచెం సైంధవలవనం వేయండి, లేదంటే అవసరం లేదు. దాన్ని స్వామివారికి నివేదన చేయండి. దాన్ని ప్రసాదం కింద, తీర్థం కింద తీసుకోండి. ఇది ఉపవాసం అవుతుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు అంటే వ్యాధి నిరోధకత తగ్గిపోయింది. జనాలు ఏ రోగం వచ్చినా వ్యాధి నిరోధకత లేక ఇబ్బంది పెట్టేస్తుంది. చాలా రకాల రోగాలు ఉన్నాయి. మనం ముందు వాటి గురించి తప్పకుండా డిస్కస్ చేయొచ్చు. మీరు అడిగారు వెరికోస్ వెయిన్స్ గురించి. నెక్స్ట్ వీడియో చాలా అంటే దారుణమైన జీవితంలో వెరికోస్ వెయిన్స్ ఇవి కాకుండా అల్సరిక్ కొలాటిస్ అని అంటే పెద్ద ప్రేగులు పాడైపోయినాయి. ఇంకా ఏం తిన్నా తేన్పులు వస్తూ ఉంటాయి సంవత్సరాలు. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇంకా నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ పెంటాప్రోజోలు, ఎంటాసిడ్స్ వీటితో సప్రెస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, 20 ఏళ్లుగా ఈ ఆర్సెనిక్ కొలాటిస్ కేవలం
అంటే టాబ్లెట్ పెంటప్రోజోల్ వేసి సప్రెస్ చేసి సాగించేస్తున్నారు 20 ఏళ్ళుగా. ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ చూపించదా? 100% చూపిస్తుంది. ఇప్పుడు 15 రోజులుగా ఫుడ్ మానిపించేశాను, ఓన్లీ మన జ్యూసెస్ మీద ఉన్నారు, టాబ్లెట్ వేసుకోవాలి. అబ్బా చెప్దాం సార్ మన వాళ్ళకి. ఇలాంటివన్నీ డిస్కస్ Sure. చేయాలి, ఎందుకంటే Sure. అద్భుతమైనటువంటి వైద్య విధానం. తప్పకుండా. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యకి సంబంధించి ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా? విక్రమాదిత్య గారు ఎలాంటి- చాలా ఓపెన్ గా చెప్తూ ఉంటారు, ఏమి దాచేసుకున్న దగ్గరకు రండి, డబ్బులు ఇచ్చేయండి, ఈ కాన్సెప్టే లేదు 3 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను. తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదే మీరు మీ పెట్టుబడి. ఏం సార్? మీకున్న రోగాల్ని మాకు తెలియజేయండి. అప్పుడే కదా చెప్పగలం. 100% ప్రతి డిసీజ్ కి, తల వెంట్రుక దగ్గర నుంచి కాలి గోటు వరకు, లియో అంటే ఎవరమ్మా? లియో అంటే సూర్యుడు, సింహరాశి. సింహరాశి. మీకు రోగాలకి అద్భుతమైనటువంటి పరిష్కారం లియో డైట్. కూరగాయలతో మీ రోగాలను తగ్గించుకోవచ్చు. ఇలా మంచి గుమ్మడికాయ జ్యూసులు చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల జ్యూస్ తీసుకోండి. మీకు సాయంత్రానికి మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు, మీకు ఉన్నటువంటి రోగాలు, ఇది అద్భుతంగా కర్మల్ని కూడా దగ్ధం చేస్తుంది. ఉపవాసం ఉన్నాం, ఇదేం కర్మ అనుకుంటాం, అన్నీ ఉన్నాయి, వంటగది ఉంది, వంటగదిలో సరుకులు ఉన్నాయి, అన్నీ కానీ తినట్లేదు. ఆపాం.